సాయి బాబా. సాయి అంటే స్వామి అని అర్థం, బాబా అంటే తండ్రి అని అర్థం. అది మనం మామూలుగా తెలుసుకున్నాం. ఈ సాయికి రామకృష్ణ పరమహంస ఒక నిర్వచనం చెప్పాడు. రామకృష్ణ కథామృతం ఉంది. సాయి అనే పదానికి, బాబా అనే పదం, సాయి అనే అక్షరానికి చెప్తున్నానండి ఇక్కడ. సర్వానికి అతీతుడు అని రామకృష్ణ పరమహంస చెప్పాడు. రామకృష్ణ పరమహంసకి ఆయనకి పుణ్యం అధికమైపోయిందట. 1880 ఆగస్టు 13వ తారీఖు. అప్పుడు బాబా 3 రోజుల సమాధి అయ్యాడు. ఆగస్టు 13వ తేదీ తన శరీరాన్ని మహాసభ చెప్పాడు, నాయన 3 రోజుల కాపలా కాసుకో, రాకపోతే ఆ జెండాల పాతు అన్నాడు. 3 రోజులు మేల్కొన్నాడు. బాబా ఎక్కడికి పోయినారు అడిగాడు. దేవా ఎక్కడికి పోయినాడు. దేవా అన్న పదం వచ్చాడు. నేను వెళ్ళాను, అక్కడ భగవంతుడు ఏం చేశాడంటే, ఒరే అక్కడ పుణ్యం ఎక్కువగా ఉంది, వాడు దగ్గర రావాలని ఆరాటపడుతున్నాడు, కాబట్టి ఆ పుణ్యాన్ని నువ్వు తీసుకొని నువ్వు వెళ్ళిపో, వాడిని నేను దగ్గర తీసుకుంటానని చెప్పాడని బాబా చెప్పాడు. బాబా చేతుల్లో మీరు చూసి గుర్తొస్తా ఉందా, సాయి నమ్మకం 3 రోజులు వేస్తాడు. అదే ఇతను లేచిన రోజే గదాధరుడు శరీరం వదిలిపెట్టాడు. రామకృష్ణ పరమహంస పూర్వ పేరు గదాధరుడు. శరీరం వదిలిపెట్టాడు. బాగుంది కదా, ఈయన ఎందుకు పంపించాడు, ఆయనే పంపించచ్చు కదా. ఆయన పంపిస్తే మళ్ళీ బ్రాహ్మణుడు అంటే అది మనం పంపిస్తాను స్వామి, బ్రాహ్మణుడు నువ్వే పోరా నాయన, నువ్వే పోయినావంటే సర్వమత సామరస్యాన్ని చాటడానికి అవకాశం ఉంటుందని పంపించాడు. ఇప్పుడు బాబా ఎవరన్నా మనకి